నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన నుండి మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, జరిగిన తప్పుల నిరూపణ సాధ్యమేనా? ఇప్పుడు దీంట్లో పరిస్థితి అంతా ఏమైందంటే, నిన్న మొన్న వరుస ఇదివరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యి ఎవరెవరైతే ఏ వాంగ్మూలాలు ఇచ్చారో వాటిని ఆయన అఫిడవిట్ రూపంలో ఇమ్మన్నారో అఫిడవిట్ రూపంలో ఇచ్చిన వాళ్ళు కొంతమందిని ఆయన విచారణ చేస్తున్నాడు. మొన్న మురళీధర్రావు, నిన్న ఆయన రవీందర్ రెడ్డి, ఇట్లా వరుస నడుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు మొన్న మురళీధర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్లో జరగాల్సిన పద్ధతిలో నిర్మాణం జరగలేదు, కొన్ని డీవియేషన్స్ జరిగాయి. ఈ వ్యవహారంలో పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మేము చేసామని ఆయన చెప్పుకొచ్చాడు. దిట్స్ వాట్ హీస్ టెల్లింగ్, రైట్. నిన్న ఈయన మన సిడిఓ రవీందర్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాంగ్మూలం కూడా ఎలా ఉందంటే, ఈ మొత్తం వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరిగినప్పుడు, హరీష్ రావు, వీళ్ళు ఏం చెప్తే అది మేము చేసాము. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక సందర్భంలో దీనికి బాధ్యత నాదే అని చెప్పి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని తర్వాత దాన్ని నేను సంతకం పెట్టాను. అయితే ఏం జరిగింది అంటే, నేను తీసుకున్న కాగితం ఏదైతే అది ఫైల్స్ నుంచి మిస్ అయింది. ఇది నాకు సమాచార చట్టం కింద నేను ఇచ్చిన సమాచార చట్టం కింద సేకరించిన సమాచారంతో బయటకు వచ్చింది అని నేను చెప్పుకొచ్చాడు. అంటే ఫైల్స్లో కొన్ని మిస్ అయ్యాయి, రైట్, కొన్ని సరిగ్గా జరగలేదు. మనం ఒక్కసారి మన పక్క రాష్ట్రానికి వెళదాం. అక్కడ ఆల్మోస్ట్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి, జూన్లో అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి ఫైల్స్ కాలిపోతున్నాయి. ఇక్కడ కాలిపోలేదు, ఫైల్స్ మిస్ అవుతున్నాయి. అండ్ ఇంకొంచెం మనం ముందుకెళ్తే వాస్తవానికి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా వచ్చింది అంటే, కొన్ని సిస్టమ్స్లోంచి సమాచారాన్ని పూర్తిగా తీసేసి వాటిని రీఫార్మేట్ చేస్తే కొత్తగా ఆ స్థానాల్లోకి వచ్చిన అధికారులు వాటిని అసలు దాంట్లో ఏముంది అని చూద్దామని చూస్తే అది అన్నీ ఫార్మేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇది ఫార్మేట్ అయ్యేది ఎందుకు ఉంది, దీంట్లో కొంత సమాచారం ఉండాలి కదా అని వాళ్ళు ప్రయత్నం చేస్తే అవంతా చేశారు. ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు అలా బయటకు వచ్చింది. బహుశా ఇక్కడ కూడా ఎన్ని ఫైల్స్ ధ్వంసం అయ్యాయి, ఏమిటి, ఏ ఫైల్స్ మూలాలు ఎక్కడున్నాయి, ఇవి ఇంకా తెలియదు. అండ్ నాకున్న సమాచారం ప్రకారం అట్లీస్ట్ మై సోర్సెస్ క్లైమ్డ్, ఇప్పుడు తెలంగాణలో అధికారం మారుతున్న డిసెంబర్ ఫస్ట్ వీక్ టైంలో చాలా ఆఫీసుల నుంచి ఫైల్స్ వెళ్ళిపోయాయి. దే గాట్ షిఫ్టెడ్. ఈ సమాచారం ఉంది. అంటే అధికారికంగా దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారో దీన్ని ప్రూవ్ చేసే అవకాశాలు లేవు, కానీ చెప్పిన సోర్సులు ఫామ్ సోర్సెస్. సో ఇది బహుశా ప్రతి సందర్భంలో జరుగుతుందా, ఈసారి కాస్త ఎక్కువ జరిగిందా? ఎందుకంటే మనం ఆంధ్రాలో ఫైల్స్ తగలబడ్డ చూస్తున్నాము, ఇక్కడ ఫైల్స్ వాటి స్థానాల నుంచి పక్కెళ్ళే చూస్తున్నాము. అండ్ దీంట్లో కాళేశ్వరం దాంట్లో అట్లీస్ట్ ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్గా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పిన ఒక కాగితం మిస్ అయింది, రైట్. ఇటువంటి కాగితాలు, మిస్ అయిన కాగితాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఈ వ్యవహారం ఎలా బయటకు వస్తుంది ఒకటి. రెండోది, ఈ మొత్తం వ్యవహారంలో అసలు మాకు మాజీ ముఖ్యమంత్రి చెప్పాడు, మాజీ మంత్రి చెప్పాడు, ఇంకొకటి చెప్పాడు అని వీళ్ళు అధికారులు అంటున్నారు. అధికారులు తమ స్కిన్ కోసం అంటున్నారా, లేకపోతే నిజంగానే అది జరిగిందా, దీన్ని ప్రూవ్ చేయడం ఎట్లాగా? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మోస్ట్లీ ఇన్ పర్సన్ ఉంటాయి.
నాట్ ఈవెన్ ఓవర్ ఫోన్. అట్లీస్ట్ ఫోన్లో ఆయన చెప్పాడంటే అదేదో రికార్డ్ అయిందో లేదా ఫోన్ ఆ రోజు జరిగిన ఫోన్ సంభాషణ ఏదో తీస్తేనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ పర్సన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ ఓరల్లీ దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? మరి అంటే పినాకి ఘోష్ కమిషన్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ వ్యవహారం మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఖచ్చితంగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రూవ్ చేయడానికి వెసులుబాటు ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది ఒకటి. రెండు, అసలు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పాటించాలా వద్దా, ఏ విషయంలో పాటించాలి ఏ విషయంలో వద్దు, దీనికి సంబంధించి కొంత క్లారిటీ ఉంటే బాగుంటుందేమో. మేబీ మనం ఎప్పుడు అంటే ఐఎమ్ నాట్ ఇన్ ది సీట్ ఆఫ్ దట్ పవర్ కనుక నాకు తెలియదు. కానీ మేబీ దానికి కూడా ఒక నిబంధనలు ఉంటాయేమో. నాకు తెలిసి అఫీషియల్స్ ఆర్ సపోజ్ టు ప్రిపేర్ ఎ నోట్ సైన్డ్ ఎట్ సో టైం దిస్ ఈజ్ వాట్ టోల్డ్ అని. మరి ఆ నోట్స్ కూడా ఉన్నాయా లేదా ఏమో చూడాలి. అంటే చాలా గందరగోళంగా ఉంది. ఓకే, రైట్. పినాకి ఘోష్ కమిషన్ ఎంక్వైరీ ఈ నెలాఖరికి కంప్లీట్ కావాల్సింది. సో కంప్లీట్ అయ్యే టైంకి మరికొంత సమాచారం రావచ్చు. కానీ బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ మెస్.